అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇటు అస్సాం, కేరళ, గుజరాత్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఇటు జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రలోనూ వరదల ఉధృతి ఇంకా కూడా కొనసాగుతోంది. ఈ ఆకస్మిక వరదలతో రహదారులన్నీ కూడా నీట మునిగిపోయాయి. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అస్సాంలో వరదల బీభత్సానికి ఇప్పటికే 80 మంది మృతి చెందారు. అస్సాం వ్యాప్తంగా 379 గ్రామాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. పలు ప్రాంతాల్లో ఇంకా కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తుంది. అటు మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి సూచిస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మరో 18 జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో కనుక చూస్తే విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో మొత్తానికైతే ప్రస్తుతానికి వరదల కారణంగా 80 మంది మృతి చెందారు. అలాగే 379 గ్రామాలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు ఎక్కువగా ప్రభావితమైనటువంటి ప్రాంతాలు కనుక చూస్తే కేరళ, గుజరాత్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, అలాగే జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రలో వరద ఉధృతి ఇంకా కూడా కొనసాగుతూ వస్తుంది. మనం యూట్యూబ్ స్క్రీన్ మీద కొన్ని విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. నీళ్ళన్నీ కూడా మునిగిపోయినటువంటి, నీళ్లలో ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అన్ని కూడా ఉప్పొంగి పొర్లుతున్నాయి. సో ఇళ్లలో కూడా నీళ్లు వచ్చి చేరి నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో వరద ఉధృతి దారుణాతి దారుణంగా కనిపిస్తోంది. రాబోయే మరో 3 రోజుల పాటు కూడా ఇలాగే కురిచేటువంటి అవకాశం ఉంది. ఇంతే డేంజర్ జోన్ లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికల వైపు జారీ చేస్తున్నారు. సో ఈ కొన్ని రాష్ట్రాలు అయితే డేంజర్ జోన్ లోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. దాదాపుగా ఇప్పుడు అస్సాంలో 80 మంది మృతి చెందారు ఈ వరదల కారణంగా. ఇల్లులన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్, వాహనాలు అసలు మొత్తంగా చూసుకుంటే ఎక్కడి దక్కన్నా అల్లా కల్లోలం సృష్టిస్తుంది వాన అని చెప్పేసి చెప్పొచ్చు. అందరూ కూడా ఇప్పుడు మనం కొన్ని పిల్లులు కానీ కొన్ని జంతువులు కూడా ఇళ్ల పైనకి వెళ్ళి తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కార్లు అన్ని కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ఈ వరదల కారణంగా మనం చూస్తున్నాం. ఇంకా కూడా రాబోయేటువంటి 2-3 రోజుల పాటు కూడా ఇలాగే వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. వరదల ఉధృతి ఇంకా ఇలాగే ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇళ్ళన్నీ కూడా నీళ్లలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇంటి ముంగట ఉండేటువంటి కార్లు, వెహికల్స్ అన్ని కూడా నీళ్లలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద చెట్లు కూడా ఈ వరద ఉధృతికి తెగి పడిపోతున్నాయి. ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి. ఇక మనుషుల విషయానికి వస్తే కనుక ఇప్పటికే అస్సాంలో 80 మంది మృతి చెందారు ఈ వరదల దాటికి. ఇప్పటికే 379 గ్రామాలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఆకస్మిక వరదలతో ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తాం. ఒక మనిషి తన పెంపుడు జంతువుని కూడా పట్టుకొని తన ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో మొత్తానికి మనుషుల ప్రాణమే కాదు, పశువుల ప్రాణం అని కూడా చెప్పేసి ఈ యొక్క వీడియో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆయనకు తన పెంపుడు జంతువు అంటే ఎంత ఇష్టం అనేటువంటి విషయం ఈ మనం ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్ మీద చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఆయన పరిస్థితే క్రిటికల్ గా ఉందంటే ఆయనతో పాటు మరొక పశువు, అంటే ఆయన పెంపుడు జంతువు అనుకుంటా. సో ఆ పెంపుడు జంతువుని కూడా ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఇప్పుడు పూర్తిగా తల లోతు వరకు కూడా ఆయన వరద అంటే వాటర్ లోతులో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయినా కూడా తన జంతువుని కాపాడుకుంటూ ఆయన ఈదుకుంటూ వెళ్ళినటువంటి ఒక విజువల్ అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. సో మొత్తానికైతే ఈ ఆకస్మిక వరదలతోటి ప్రధాన రహదారులన్నీ కూడా జలమయ్యాయి. ఓవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీంలు కూడా ముమ్మరంగా సహాయక చర్యలు చేస్తున్నాయి. వరదలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం కూడా ప్రకటించింది. వైపు దేశంలో మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే 3 రోజుల పాటు కూడా ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. అయితే రాజధాని హైదరాబాద్ తో పాటుగా 18 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కనుక చూస్తే విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాలకు కూడా రెయిన్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల కారణంగా అత్యంత తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ఏదైతే ఉంది అని అంటే అది అస్సాం.
వరద నీరు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితి ఇంకా కూడా ఆందోళనకరంగానే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల తీవ్రత కూడా అందరు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చెట్లు సైతం, పెద్ద పెద్ద చెట్లు సైతం ఈ వరదల దాటికి తట్టుకోలేక అన్ని కూడా పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఇళ్ళన్నీ కూడా నీట మునుగుతున్నాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. జనజీవనం స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్. రహదారులన్నీ కూడా మూతపడినటువంటి సిచ్యువేషన్. కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ కల్లోలం సృష్టిస్తుంది ఈ వరద బీభత్సం. ఇంకా కూడా వర్షం కురిసేటువంటి అవకాశాలే ఉన్నాయి. సో అందరూ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే ముందు నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారికంగా వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య కనుక చూస్తే 82కు చేరింది. అయితే ఇందులో ఇంకా 2 వ్యక్తులైతే గల్లంతైనటువంటి ప్రాథమిక సమాచారం. ఇటు శివసాగర్, గోలాఘట్, జోర్హాట్, నాగావ్ అలాగే చరాయిడియో జిల్లాలోని 379 గ్రామాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయినాయి. అయితే అత్యధికంగా శివసాగర్ జిల్లాలోనే 42 మంది మరణించినటువంటి సిచ్యువేషన్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 1.92 లక్షల మందికి పైగా ప్రజలు నేరుగా ప్రభావితమయ్యారు. దాదాపు 15,430 హెక్టార్ల పంట విస్తీర్ణం కూడా పూర్తిగా దెబ్బతింది. అయితే ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ నేతృత్వంలో పునరావాస చర్యలు అయితే వేగవంతం చేశారు. వైపు రాష్ట్ర వ్యాప్తంగా 218 సహాయక శిబిరాలు అలాగే 1811 ఉపశమన పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి బాధితులకు అవసరమైన సరుకులను కూడా అందిస్తున్నారు. సో మొత్తానికైతే దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు అయితే బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అస్సాం, కేరళ, గుజరాత్, ఒడిస్సా, హిమాచల్ ప్రదేశ్ లో అన్ని ప్రాంతాలు కూడా తీవ్ర ప్రభావం ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రలో కూడా వరదల ఉధృతి ఇంకా కూడా కొనసాగుతుంది. ఈ ఆకస్మిక వరదలతో రహదారులన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్. ప్రజలందరూ కూడా అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే అస్సాంలో వరదల బీభత్సానికి దాదాపు 80 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అందులో 2 కూడా గల్లంతైనట్టుగా ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా అందుతుంది. సో మొత్తానికి అస్సాం వ్యాప్తంగా కూడా 379 గ్రామాలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. పలు ప్రాంతాల్లో ముమ్మరంగా కూడా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత రాష్ట్రాలకు వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. అయితే మరో 2 రోజుల పాటు కూడా ఇంకా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు కూడా మరో 3 రోజుల పాటు వర్ష సూచన చేస్తుంది. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మరో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో కనుక చూస్తే విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాలకు కూడా రెయిన్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. సో మొత్తంగా ఇప్పుడు అస్సాంలో కూడా ప్రాణ నష్టం తీవ్రంగా ఉండింది. దాదాపు 80 మంది మృతి చెందారు అని అంటే మామూలు విషయం కాదు. ఈ వర్షాల కారణంగా, వరద బీభత్సం కారణంగా సో ఇప్పటి వరకు అయితే 80 మంది మృతి చెందారు. మరో 2 కూడా గల్లంతైనటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో వీళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం అందించడానికైతే ఇప్పుడు ప్రధానంగా ఆర్థిక సాయానికి సంబంధించి ప్రకటించడం కూడా జరిగింది. సో ఎవరెవరైతే ఇంకా అక్కడ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా అయితే వైపు కొనసాగుతున్నాయి. సో దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వరదలు ఇప్పుడు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోయినటువంటి సిచ్యువేషన్. వైపు కొండ చర్యలన్నీ కూడా విరిగి పడుతున్నాయి. మనుషుల ప్రాణాలు కూడా వర్షం హరించుకుపోతుంది అనే చెప్పొచ్చు. సో మొత్తానికైతే దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రానున్న మరో 3 రోజుల పాటు అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు ఉంటాయి అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో
అందరూ కూడా అవసరమైతే తప్పించితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి. ముందే వర్షాన్ని ఒకసారి మీరు అంచనా వేసి వర్ష బీభత్సం ఎంతవరకు ఉంది, వరదల బీభత్సం ఎంతవరకు ఉంది అని చెప్పేసి ఒక విధంగా మీరు కూడా అలర్ట్ లోనే ఉండండి. సో ఇప్పటికే అస్సాంలో 80 మంది మృతి చెందారు ఈ వర్షాలు వరదల కారణంగా. సో అందరూ కూడా కేర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి అటు దిక్కు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇన్ని రోజులు లేని వర్షం అకస్మాత్తుగా కురుస్తూ ఇలాంటి ఒక బీభత్సాన్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.